టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత కూలో అందరికీ తెలుసు. ప్రశాంతంగా ఉండే ధోనీ ఎప్పుడు కూడా కోప్పడినట్లు కనిపించడు. అందుకే ధోనీని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ అభిమానులు. తన కూల్ కెప్టెన్సీతో ధోనీ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో ఇండియాలో అందరికంటే ధోనీ టాప్లో ఉంటాడు. ఎప్పుడు కూల్గా ఉండే ధోనీ ఎప్పుడైనా ఒకసారి తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. తన కోపం గురించి మాట్లాడుతూ తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీని మందిరా బేడి మీరు ఎప్పుడైనా సహనం కోల్పోయారా అని అడిగింది. అందుకు ధోనీ స్పందిస్తూ 2019 నాటి ఐపీఎల్ మ్యాచ్ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ధోనీ మాట్లాడుతూ చాలాసార్లు నేను కోపానికి గురయ్యాను. ఐపీఎల్ మ్యాచ్లలో ఒక సంఘటన నాకు ఇంకా గుర్తుంది. రూల్స్కు విరుద్ధంగా నేను గ్రౌండ్లోకి వెళ్ళాను. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. గ్రౌండ్లోకి ప్రవేశించినప్పుడు మీరు ప్రతి మ్యాచ్ గెలవాలని కోరుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మనం సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పాడు. 2019 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్పై లీగ్ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు పోటాపోటీగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరుకుంది. చెన్నై విజయం సాధించాలంటే చివరి 3 బంతులకు 8 పరుగులు సాధించాలి. ఈ దశలో ఎంపైర్ స్టోక్స్ వేసిన ఫుల్టాస్ బంతిని నోబాల్గా ప్రకటించాడు. అయితే కాసేపటికి తన నిర్ణయాన్ని మార్చుకొని నోబాల్ కాదని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ధోనీ డగౌట్ దగ్గర నుంచి వెంటనే గ్రౌండ్లోకి వచ్చి ఎంపైర్తో గొడవకు దిగాడు. కెప్టెన్ కూల్ ఇలా రూల్స్ బ్రేక్ చేసి మైదానంలోకి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. ప్రస్తుతం ఐపీఎల్కు సిద్ధమవుతున్న ధోనీ ముంబై ఇండియన్స్తో ఆదివారం తొలి మ్యాచ్ ఆడనున్నాడు.